హలో డార్లింగ్స్, ఐఎమ్ విత్ భక్తి పాండా. భక్తి Yes. పాండా. Yes. ఐఎమ్ విత్ భక్తి పాండా. చెప్పాను కదా నేను నా ఫాలోవర్స్ లో నుండి పక్క ఒకళ్ళని లంచ్ కి తీసుకొస్తా అని చెప్పి. సో టుడే వెడ్నెస్డే. సో ఇవాళ ఒకళ్ళని తీసుకొచ్చిన, అది కూడా అమ్మాయిని తీసుకొచ్చిన. ఫస్ట్ టైం నేను అమ్మాయితో తెలియకుండానే మాట్లాడుతున్నా. సో ఆమెను అడుగుదాం ఎట్లుందో. I feel very excited. I was eagerly waiting since you have opened the new account Fully Darlings. అప్పటి నుండి నేను కమెంట్ చేస్తున్నాను, ఫాలో కొట్టా. ఉదయ్ అకౌంట్ నుండి నేను ఫాలో చేస్తున్నాను, బట్ ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ టు మీట్ యూ. యా, దిస్ ఇస్ ఎప్పుడైనా విన్నారా స్ట్రేంజర్ తో? స్ట్రేంజర్ తోనా? నో, నాట్ ఎట్ ఆల్. నో, ఎస్, డోంట్ నో. అంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తో. యా, తిన్నాము అట్లా, బట్ నాట్ కంప్లీట్లీ సోషల్ మీడియా స్ట్రేంజర్ తోనే లేదు, నెవర్. సో ఐఎమ్ ఏ స్ట్రేంజర్, సీ స్ట్రేంజర్ టు మీ. ఆబ్వియస్లీ చెప్పినా కదా, పోయినసారి మనకు వెజ్, ఇప్పుడు కూడా వెజ్ చేస్తాను. సో ఇవాళ అక్షయ తృతీయ కాబట్టి కంపల్సరీ వెజ్ అంట. బ్రాహ్మణ అమ్మాయి ముందే చెప్తున్నా, వెజ్ తినాలి తప్పదు. సో ఏం ఆర్డర్ చేస్తారు? సో తన రెగ్యులర్ ప్లేస్ అంట ఇది. యా, గో టు ప్లేస్. యా, సో ఐ వుడ్ లవ్ టు ఆర్డర్ యాజ్ సమ్మర్ కూడా, సో బిర్యానీ తింటేనే బాగుంటది. ఇష్టం ఏదైనా ఆర్డర్. సో విల్ గో విత్ స్పెషల్ సాహి బిర్యానీ. అన్ని ఫ్లేవర్డ్ గా వెజిటబుల్స్, పనీర్, కాజు అన్ని మిక్స్డ్ గా ఉంటది. దమ్ బిర్యానీ అంటే మరి వెజిటబుల్స్ కాక, పనీర్ అంటే ఓన్లీ పనీర్ బిర్యానీ కాక, కాజు అంటే ఓన్లీ కాజు కాక, అన్ని మిక్స్డ్ అయ్యి ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఇస్తుంది. సో విల్ బి ట్రైయింగ్ స్పెషల్ సాహి బిర్యానీ టుడే. అండ్ హౌ అబౌట్ స్టార్టర్స్? మీరు చెప్పండి. నాకు పెద్దగా తెలియదు వెజ్ లో. మీకు పనీర్ చట్నీ, నాన్ వెజ్ అంటే చెప్పండి, ఇప్పుడు చెప్తా నేను. నాన్ వెజ్ ఈరోజు కోఫ్తా నచ్చదు. కోఫ్తా బాల్స్ ఉంటాయి కదా, అదేనా? చాలా బాగుంటది. షాహీ కోఫ్తా ట్రై చేసి. షాహీ కోఫ్తా ట్రై చేస్తారా? ఇది పంజాబీ కోఫ్తా బాగుంటది. అదే ఆ బాల్స్ ఉంటాయి కదా, అదే కదా. ఇట్స్ నాట్ జస్ట్, ఇట్స్ ప్యాక్డ్ విత్ ఫ్లేవర్స్. పన్నీర్ చట్పటా కూడా ఉంటదేమో కదా? పనీర్ ఇగో ఉంది. చట్పటా దొరికిందా? పన్నీర్ చట్ ఓకే, ఓకే, విల్ బి గోయింగ్ విత్ పనీర్ చట్పటా దెన్. అండ్ 2 రోటీస్. రుమాలి రోటీ. రుమాలియా? నాన్ కదా? నాన్ కాదు, దీనికి సెట్ కాదు నాన్. నేనైతే బటర్ తందూరి తింటా ఇప్పుడు. ఇండియన్ బ్రెడ్స్. 1 రుమాల్ రోటీ, 1 బటర్ తందూరి. తందూరియా? తందూరి రోటీ. తందూరి వేరే, నాన్ వేరే. అవును, బటర్ తందూరి రోటీ. ఓకే, తందూరి రోటీ. ఆ. సరే. అదే తందూరి నాన్ అంటే ఇక రెండు. నీకు రుమాలి కదా? నో, ఇట్స్ ఓకే, ఐ విల్ ట్రై విత్ తందూరి రోటీ యాజ్ యు హావ్ సజెస్టెడ్. ఓకే, ఫైన్. సో మన భక్తి మేడం ఏదో చెప్తుంది. ఏం లేదు, లేట్ అయింది కదా, మీరు రానుకున్నారేమో అని. లేట్ చేసింది, హాఫ్ అన్ అవర్ లేట్ చేయించింది. కూర్చొని నాకే యాస్టకు వచ్చింది. వస్తుందా రాదా, లేకపోతే ఏంది ఇంకా లేట్ అవుతుందా, ఏం అర్థం కాలేదు నాకైతే. సో నార్మల్ గా అందరు అమ్మాయిలు వస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చి రాననుకున్నారు. అట్లా అనుకోలే, బట్ అనుకున్నా. అంటే ఇప్పుడు నార్మల్ గా చాలా మంది ఎన్నో చాలా అనుకుంటారు, రావాలనుకుంటారు, కానీ పేరెంట్స్ ఏమనుకుంటారు, నలుగురు వీడియో చూసాక ఎలాంటి కమెంట్స్ ఇస్తారు, మళ్ళా ఆ వీడియో ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ లో కూడా కరెక్టా కాదా అనుకుంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. సో దానివల్ల చాలా మంది బయటికి రావాలనుకున్నా రాలేకపోతారు. ఎందుకు, మా ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు. నేను చూసినవి యాజ్ అ గర్ల్ గా నాకు తెలిసినవి నేను చెప్పాను. అది మీరు అనుకోవడంలో తప్పే లేదు. అదైతే కరెక్ట్. ఏమి చెప్పింది భక్తి చెప్పింది కూడా కరెక్టే. చాలా మంది ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి వీడియో పెడుతున్నాం కాబట్టి అవసరమా స్ట్రేంజర్ కాబట్టి అస్సలకే రారు అమ్మాయిలు. ఈమె ఎట్లా ధైర్యం చేసిందో నాకే అర్థం కాలేదు. పెట్టగానే 4-5 minutes లో యాక్సెప్ట్ చేసింది ఎస్ అని చెప్పి. లేదు, నేను ఫాలో అవుతున్నా కదా, నాకు రిక్వెస్ట్ రాలే. యా ఫాలో చేస్తుంది, అందుకే రిక్వెస్ట్ రాలే. సో యా, మనం ఆర్డర్ చేసింది పన్నీర్ చట్పటా అండ్ 2 తందూరి రోటీ. తిని ఎట్లుందో రివ్యూ చెప్తుంది. తిందాం ఇంకా. అట్లా ఎందుకు చిన్న ప్లేట్ ఎప్పుడైనా సరే స్టార్టర్స్ ఆర్ కర్రీ ఉంటుంది.
ప్లేటింగ్ నాలెడ్జ్ నాకు అది నా ప్రాబ్లం కాదు. నాకు ఎగ్జాక్ట్లీ ఇట్లా పైన ఉంటేనే మంచి అనిపిస్తుంది. బాగుంది. But as it is a hotel and we are serving, it's a common sense. నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి, నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఆనియన్ తో పాటు తింటే బాగుంటుంది. నేను చెప్తున్నా అందుకే ఆగానే ఇది ఇట్లా మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అందుకొని ఇట్లా పెట్టి ఆనియన్ దీంట్లో వేసుకొని ఇట్లా తినాలంట. as you have తను ఎప్పుడు రుమాల్ రోటీతోనే ట్రై చేస్తానంట. సో ఫస్ట్ టైం తందూరి రోటీతోనే. రోటీతో ఏంటంటే ఇది కొంచెం క్రిస్పీగా ఉంటది కదా, దీని టేస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది. దేని టేస్ట్? రోటీ టేస్ట్. బటర్ క్రంచ్. రుమాలి రోటీలో అయితే స్మూత్ గా వెళ్ళేది. దట్స్ ద డిఫరెన్స్. ఇష్ట తర్వాత దిల్లిడి. నువ్వు ఇష్టం అని చెప్దాం అనుకున్నా నీకు. నేను ట్రై చేసా ఇష్ట అన్ని బ్రాంచెస్, ఒక్క బ్రాంచ్ లో కూడా నచ్చలేకపోతే. బీయింగ్ ఫ్రాంక్, దాంట్లో ఎంతో మంది ఫుడ్ రివ్యూస్ పెట్టారు, అందరికి కింద కమెంట్ చేసిన నేను. అవునా? కానీ నేను పోయినప్పుడు అయితే బానే ఉండే అబ్బా, నేను తీసుకున్నది చాలా బాగుండే. నేను మిరపకాయ పనీర్ పులావ్ తీసుకుని ఉండే అండ్ 1 వెజ్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ రాలేదు తీసుకున్నాం. ఏంటంటే అది ఒక దగ్గర ఒకటి తింటే ఖాళీ తింటే మొత్తం చక్కగా సౌత్ ఇండియన్ అంతే ఉంది, సౌత్ ఇండియన్ ఉంది, ఉప్పు లేదు కారం లేదు. మిరపకాయ పులావ్ సరే, ఐ అగ్రీ దట్ మిరపకాయ పులావ్ లో కారం ఉంటది అండ్ అట్లానే మొత్తం మిరపకాయలు మార్కెట్ లో ఉన్నదంతా వేసేసారు. చెప్తే ఇట్లాగే ఉంటది మేడం అన్నారు. మీరే తినండి మేడం అని చెప్పాలి నువ్వు. మీరు ఒకసారి తిని చూడండి, లైక్ ఎంత కారం ఉంది. చెప్పాను కదా బ్రాహ్మణ్స్ అని, మరి అంతలా వి డోంట్ గో విత్ కారం. పేరెంట్స్ కి అంత అలౌడ్. ఇప్పుడు మనం తాజ్కి వెళ్తాం, ఆడ థాలీ నాకు చాలా ఇష్టం. వెజ్ థాలీ, నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ చాలా బ్యాలెన్స్డ్ ఫ్లేవర్స్ తో చాలా బాగుంటుంది. థాలీ అంటే అక్కడ సూపర్ గా ఉంటది. అయితే అక్కడ తిన్న, ఐ అగ్రీ దట్ ప్రతి హోటల్ కి సపరేట్ టేస్ట్ ఉంటది, కానీ దట్ వాజ్ మిజరబుల్. అసలుకి దారుణం. ఇంకోసారి అదే కదా నువ్వు చెప్తుంది. అదే ఇంకోసారి వెళ్ళాలంటే ఏ బ్రాంచ్ అది? నేను ఫస్ట్ ట్రై చేసింది ఇది బషీర్ బాగ్ దగ్గర ఉంది కదా, తర్వాత హైటెక్ సిటీది. ఈ 2 branches I personally went and tried. Me, my mother, wouldn't. ఇంట్లో చేసుకుని ఇంకా చాలా బాగుంటదేమో అని అనుకుంటున్నాను. మజ్జిగని ఆర్డర్ చేస్తే మజ్జిగలా లేదు, ఏదో నీళ్ళలో ఉప్పేసి మిరపకాయ ఏదో అది కొత్తిమీర వేసి ఇచ్చినట్టు అయిపోయిందా? తొందరగా తింటా. एक बटर रोटी बोलो और एक शाही बिरयानी, शाही बिरयानी, हाँ, शाही। शाही कचौरी, एक बटर तंदूर रोटी और एक शाही शाही మూవీస్ మరి. I don't like movies apart from Allu Arjun. Prefer to watch Allu Arjun movies. చూసుకోండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీకోసమే అమ్మాయి ఉన్నది ఇగో. అల్లు అర్జున్ ఆర్మీ. మీరు దీనికి వెళ్ళండి, వెజ్ కా డాబా ఉంది తెలుసా? అక్కడ బాగాలే, నేను నిన్న ఆల్రెడీ వెజ్ కొల్లాపూరి ట్రై చేస్తారా? వేరేది. అక్కడ పనీర్ డిషెస్ ఏం బాగుండవు. నేను రాసిస్తా, పనీర్ డిషెస్ ఒక్కటి కూడా బాగోదు. నేను పన్నీరే తీసుకున్నాం మరి. అక్కడ పనీర్ డిషెస్ ఏది బాగుండదు. వెజ్ కొల్లాపూరి లేకపోతే దాల్, మంచూరియా, స్టార్టర్స్ ఉంటాయి కదా, స్టార్టర్స్ చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర. అరే అవును, మన భక్తి మేడం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఒడిస్సా. Yes, I have traveled all over 1,000 kilometers to just have lunch with Uday. హైదరాబాద్ లో సెటిల్డ్ కదా, హైదరాబాద్ లో సెటిల్డ్, బట్ ఒడిస్సా ఈజ్ అవర్ Hometown. హోమ్ టౌన్. సో నీ చేతి వెంట ఇప్పుడు తినిపిస్తావు మరి?
వీళ్ళు కిచెన్ ఇస్తారా అడుగుతా. ఇక్కడ కిచెన్ ఇస్తేనంట చేసి పెడతాదంట ఇక్కడే. మేబీ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం if the comments get picked as you said, ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి వంట వాళ్ళు చేతి వంట తింటాను అని చెప్తే ఇక అప్పుడు కుదురుతుందేమో. ఆల్వేస్ వెల్కమ్. ఎనీవేస్ నాన్ వెజ్ కదా. అవును, నాన్ వెజ్ వెజ్ అయినా ఓకే. వెజ్ అయినా ఓకే. వెజ్ షాహీ బిర్యానీ. వెజ్ షాహీ బిర్యానీ నేనైతే ఎప్పుడు తినలేదు. నేను ఓన్లీ పన్నీర్ బిర్యానీ, దమ్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ ఇవే ఎక్కువ తిన్నది నేను. వెజ్ బిర్యానీ బాగుంటాయా లేవా? బాగుంటావా? నువ్వు ఎన్ని చెప్పినా సరే హైదరాబాద్ అన్నా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ దిగకపోతే బిర్యానీ తినట్టు ఉంటారు. సంతోష్ డాబాలో వెజ్ ఫుడ్, నార్మల్ వెజిటబుల్ బిర్యానీ కూడా బాగుంటుంది. బట్ ద క్రేజ్ ఇస్ ఆల్ అబౌట్ షాహీ బిర్యానీ. పక్క తినాలని ఉంది అని చెప్పి వెజ్ తిను అన్నప్పుడు అయితే నేను నీళ్లు తాగేసి పడుకుంటా. నేను వెజిటేరియన్ చెప్తా. ఇప్పుడు వెజ్ నచ్చిందా లేదా? నచ్చింది. వెజ్ నచ్చదు అని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదు. మరి ఆ సిచ్యువేషన్ వస్తే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లోనే తింటున్నారా? ఫ్లేవర్ ని ఫీల్ అయితూ తింటుందంట. సరే తినని ఎంత తింటుందో చూస్తా. ఇది మొత్తం కంప్లీట్ చేయాలి. ఇంతనం ఉంది ఇంకా, సో మొత్తం కంప్లీట్ చేయాలి. ఆమెనే మొత్తం ఫుల్ అయిపోయింది. అసలు మేము వచ్చినప్పుడు జస్ట్ 3 or 4 టేబుల్స్ ఫిల్ ఉండే. తెలుగు బాగానే మాట్లాడుతున్నాం చిన్నప్పటి నుండి. అంటే మిడిల్ లో కాదు వచ్చింది. హైదరాబాదేనా అంటే హైదరాబాద్ వాళ్ళే అన్నమాట. దిల్సే హైదరాబాద్. బాగుంది, చాలా బాగుంది. అసలు ఎంత మంది వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చాలా సంతోష్ డాబాస్ ఉన్నాయి, అందుకే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓల్డ్ ఉన్న దగ్గర కూడా ఎట్లా చేసినా వచ్చేస్తారులే వీళ్ళు అని అనుకుంటారు చూడు, అది నాకు నచ్చదు. అట్లా చేయకుండా ఇంకా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఫర్ దాట్ సేక్ వి హావ్ టు కమ్. అది కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. మన ఒక్కళ్ళ టేబులే ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సైడ్ 6 members టేబుల్ కబ్జా చేసి అడుగుతప్పుడు కూర్చొని ఇద్దరు పునః కూర్చోండి అంటారు. 4 members కూర్చునే దాంట్లోనే కూర్చోండి, దాంట్లో కూడా ఇంకో ఇద్దరిని కూర్చోపెట్టేస్తారు. ఎంత అన్యాయంగా అనిపిస్తుంది ఒకసారి. వచ్చేటప్పుడు అంతా రష్ ఉంటుంది దాంట్లో అనిపిస్తుంది. అట్లా కూర్చుంటే నాకు కూడా నచ్చదు. నేను కూడా కూర్చున్నా చాలా సార్లు. అంత రష్ ఉంటది, ఏం చేయలేం మనం. పైన కూడా అంతేనా? పైన నార్మల్ జాయినింగ్ పాలిటిక్స్ కంపల్సరీ ఉంటది కంపెనీలో. ఎందుకంటే అప్పుడు వచ్చిన వాళ్ళందరూ, నేను విప్రో నుండి వెళ్ళా, వేరే వాళ్ళు ఇది లెగాటో, ఇంకా వేరే మంచి మంచి యాక్సెంచర్, ఇన్ఫోసిస్, మంచి మంచి కంపెనీస్ నుండి వచ్చారు. దేవర్ లైక్ చిల్, కొంచెం ఆగు. దే డోంట్ వాంట్ ఎనీవన్ టు డిక్టేట్ దెమ్ కంప్లీట్లీ. ఇట్లా ఏంటంటే చిన్నపిల్లల్ని స్కూల్లో ఎట్లా నర్సరీలో ఉన్నవని కొంచెం చేయబట్టుకుని దిద్దిపించినట్టు చేస్తారు. అట్లా చేస్తే ఎవరికి నచ్చదు. అట్లుండే ఆడ ఎన్విరాన్మెంట్. అంటే లైక్ వాష్రూమ్ అని నా చెప్పెళ్ళాలంట, వాటర్ తాగాలంటే పర్మిషన్ తీసుకోవాలంటే అక్కడ. అట్లుంటే ఫ్రెషర్స్ అని చెప్పి అట్లా చేస్తారా, లేకపోతే ఫ్రెషర్స్ కాదు, ఎక్స్పీరియన్స్. అక్కడ 6-7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు. హూ విల్ స్టే హూ విల్ ఫ్రెషర్స్ లైక్ ఒక 1-2 years ఉన్న వాళ్ళు ఇద్దరే ఉన్నారు, మిగతా వాళ్ళు అందరు మానేసారు. ఇక మరీ టాక్సిక్ అయిపోతుంది కార్పొరేట్ మొత్తం కదా, చాలా దారుణం.
Now I'm working from home. It's like working hours కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది బట్ పంజాబ్ మెరిడియం అట్లా అక్కడైతే కొట్టి చంపేస్తారు నేను నాన్నే అడిగినామంటే. ఒకసారి వెళ్ళిండే ఒకే ఒకసారి రైట్ అడిగండి మేమేసా భయ్యా ముఖం మీద అనేసి వెళ్ళిపోయిండు. నేనేమి ఇక ఏం చేస్తా. రైత అడిగిండంట, వాడేమో నైమిల్తా భయ్యా అని చెప్పి ముఖం మీద అనేసిండంట. ఎక్స్ట్రా పైసలు తీసుకున్నా కూడా ఉండాలంట, ఎక్స్ట్రా కూడా ఇవ్వరంట పైసలు తీసుకొని కూడా. ఫుల్ అయిపోయింది ఆయన. అయింది మంచిగా కొంచెం. మనసు ఫుల్ అవ్వలేదేమో, కడుపు ఫుల్ అయిపోయింది. మనసు కూడా ఫుల్ అయిపోయింది. అంటే ఎంత మంచిగా వచ్చినావు. అదే కదా. లే అట్లేం లేదు. అట్లా ఆ సండే రోజు కొంచెం ఇది ఉంటది, eagerness. ఉంటది. అరే రెండు కానీ ఎక్కువ ప్రాన్స్ ఒడిస్సాలోనా. అండ్ ఆ టేస్ట్ అది ఎట్లా అంటే నోట్లో వేయగానే ఒక మంచి, అండ్ యూ గెట్ దాట్ ఫర్ ఆల్సో వెరీ చీప్ ప్రైస్. ఇక్కడ వచ్చేసి 1 kg ప్రాన్స్ ఆల్మోస్ట్ 750 700 ఉంది, రైట్? అక్కడ సేమ్ థింగ్ యూ విల్ ఫర్ 250 300. దట్ టు నాట్ దిస్ లిటిల్ ప్రాన్స్. టైగర్ ప్రాన్స్ ఫుడ్ హెవెన్ చెప్పాలంటే ఒడిస్సా. అంటే హైదరాబాద్ హెవెన్ కాదు. హైదరాబాద్ బిర్యానీకి పిచ్చ ఫేమస్. ఫుడ్ హెవెన్ ఎందుకు అంటున్నానంటే యూ పే 10 rupees యుల్ గెట్ ఫుల్ కడుపు ఫుడ్. ఫుల్ కడుపు ఫుల్ అంటే వేరే ఫుల్ కడుపు ఫుడ్ అంట. అఫోర్డబుల్ అది చెప్పలేదు మీరు మీ సబ్స్క్రైబర్స్ కి. రావాలా వద్దా నెక్స్ట్ టైం? అఫోర్డబుల్ అఫోర్డబుల్ టేస్ట్ కూడా. ఇక్కడ అబౌవ్ యావరేజ్ అనిపించింది. నాన్ వెజ్ లో చికెన్ ట్రై చేశారా? గోంగూర చికెన్ బిర్యానీ తెలుసా? తెలుసు తెలుసు. సోమాజీ కూడా బ్రాంచ్ తెలుసు తెలుసు. అది అదే చాలా బాగుంటది. జిఆర్టీ పైన. అవి బాగుంటాయి. అక్కడ యాక్చువల్లీ నేను రింగ్స్ ట్రై చేసిన, బాగుండే.